ఆ రోజు నుంచి బాలు ఆ మునీశ్వరుడు చెప్పిన దారిలోనే నడవడం మొదలుపెట్టారు. ఆయన పప్పు కూర చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటారు, ఈశ్వరుడిని పూజిస్తారు. ఇంకా మునీశ్వరుడిచ్చిన డబ్బాల నుంచి ఒక చిటిక తెల్ల పౌడర్ తీసి పప్పు కూరలో కలిపారు. అది వేసిన తర్వాత వాళ్ళ పప్పు కూర అంత రుచిగా మారింది. ప్రజలందరూ చాలా ఇష్టపడి తిన్నారు. ఇంతకు ముందు స్వప్న కొట్టు దగ్గర ఎంతమంది మనుషులుండేవారో ఇప్పుడు మెల్లమెల్లగా బాలు హోటల్ కి ఎక్కువ కస్టమర్స్ రావడం మొదలుపెట్టారు. ఇది చూశాక బాలు చాలా సంతోషపడ్డారు. ఒకసారి ఆ మునీశ్వరుని తలుచుకుని ఏం చెప్పారంటే, నేను చేసిన ఈ పప్పన్నంని అందరూ ఇష్టపడి తింటున్నారు. దీనికి కారణమే ఆ స్వామీజీదా. నేను అతనుకు నా ధన్యవాదాలు చెప్పాలి. కానీ స్వప్న కొట్టికి వచ్చే మనుషుల సంఖ్య తగ్గే వల్ల తను చాలా బాధపడిపోయింది. ఇదేంట్రా ఇది చాలా టెన్షన్ అయిన పనిగా ఉంది. మన కస్టమర్లంతా ఆ బాలు చేసే పప్పుకి రుసుమరిగిపోయారు. ఇంతకు మించి మనం ఈ విషయాన్ని ఇలా వదిలిపెట్టకూడదు.